హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఫేమస్ అయిన కోయిడా హిల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని వెళ్తున్నాం. ఈరోజు మనం ఈ అందమైన కొండపై ఉన్న ఆలయాన్ని, దాని వ్యూ పాయింట్స్, సన్ రైజ్, సన్సెట్ మరియు గ్రీనరీతో ఆ ఏరియా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. మేము మైత్రివనం నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మధ్యలో బాగా చలి ఉన్నందువలన వనస్థలిపురంలో ఉన్న పిస్తా హౌస్లో ఒక మంచి టీ తాగి వేడివేడిగా ఆ టీ తాగిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాం. కొంచెం దూరం వెళ్ళగానే చలిమంట వేసుకొని కొంతమంది కనిపించారు. అక్కడ ఆగి చలిమంటను కొంచెం సేపు ఆస్వాదించి మళ్ళీ కోహిడాగుట్టకి మా ప్రయాణం మొదలుపెట్టాం. ఇప్పుడే కోహిడా విలేజ్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఆ విలేజ్ నుంచి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. అరౌండ్ ఇప్పుడు టైం 5:30 అలా అయింది. సన్ రైజ్ అయ్యే టైం అనమాట. వితిన్ 10 minutesలో మనం కోహిడా గుట్టకి చేరుకుంటాము. చేరుకోవాలి కూడా, లేదంటే మనం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన ఆ సన్ రైజ్ అనే ఫీల్ అని మనకి పోతుంది. ఈ గుట్టకి చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్. కోహిడా గుట్ట హనుమాన్ ఆలయం సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని నమ్ముతారు. యాహూ! ఫైనల్గా మనం కోహిడా గుట్టను చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆ సన్ రైజ్ని చూడండి. తెల్లవారుజామున సూర్యుడు కొండల వెనక నుంచి ఉదయించేటప్పుడు ఆ కాంతి చుట్టూ ఉన్న పచ్చదనంపై పడడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సన్ రైజ్ సమయంలో ఆ ప్రదేశం మరింత అందంగా మారుతుంది. ఇక్కడ నుంచి చూస్తే పచ్చని పొలాలు, కొండలు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే దూరంగా రామోజీ ఫిల్మ్ సిటీ, సంగీ టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఇవి కూడా టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. సంగీ టెంపుల్ కూడా విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ కొండలపై నుంచి చూస్తుంటే కోహిడా యొక్క విలేజ్ యొక్క అందాలు కనిపిస్తాయి. కోహిడా మొత్తం చాలా చాలా కొండలతో చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సన్ రైజ్ అందాలన్నీ కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకా నీ కొండ మీద ట్రెక్కింగ్ మొదలుపెట్టాను. చెట్లు ఎక్కుతూ పాకుతూ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఆ చెట్టు ఎక్కుతూ చిన్న చిన్న గుట్టలు ఎక్కుతూ దిగుతూ లోయల్లోకి దిగుతూ చూడండి, చాలా లోయల్లోకి ఎక్కడం, అప్ ఎక్కడం, కిందకి దిగటం, డిఫరెంట్ ట్రెక్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ట్రెక్కింగ్ అంటే ఓన్లీ కష్టపడదా కాకుండా ఎంజాయ్ చేస్తూ మనం ఇక్కడ మొత్తం చూడండి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లోయలో చిన్న లోయ ఉంటుంది ఇక్కడ. ఆ లోయలో కూడా దిగాను. లోయలో దిగి నడుచుకుంటూ వెళ్తూ మా ఫ్రెండ్స్ ఇంక వెనక ఉన్నారు, వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఓన్లీ వాళ్ళు కనిపించని అన్నారు అనమాట వీడియోలో. సో నేనే కనిపించి ఈ లోయలో దిగాను, చూశారు కదా. మళ్ళీ ఆ లైవ్ నుంచి ఇంకో అప్ ఎక్కడం అనమాట. అక్కడ అప్ ఎక్కితే చాలా వ్యూ పాయింట్ ఉంది. వేరే వాళ్ళు ఉన్నారు చూడండి, అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగో చూడండి, ఇది మిడిల్ వ్యూ పాయింట్. దీనిపైన ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కోహిడాలో ఉన్న హిల్స్లో ఉన్న అందాలన్నీ కనిపిస్తాయి. చూడండి, ఆ వ్యూ అంతా మీ అందరి కోసం చూపిస్తాను. చూడండి, సన్ రైజ్ ఇంకా బాగా అవింది, ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మేము ఇది చూసేటప్పుడు చాలా స్పెషల్ మూమెంట్ ఒకటి జరిగిందనమాట. అదేంటంటే సన్లోకి రాకెట్ అలా చుచ్చుకుపోయినట్టు ఒక బాణంలాగా వెళ్తుంది. చూడండి, గమనించండి. ఆ బాణంలాగా ఎగ్జాక్ట్గా వచ్చేది. అది క్యాప్చర్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కెమెరా క్యాప్చర్ చేయలేకపోయాం, కానీ లైవ్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇలాంటి బ్యూటిఫుల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి వస్తే. అలాగే నేను ఒక సాంగ్ పెట్టుకుని కొంచెం ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ మిడిల్ వ్యూ పాయింట్లో కూర్చొని ఒక సాంగ్ పెట్టుకుని స్మూత్గా లైట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇవి చూడండి, ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఇది కొంచెం రిస్కీ ఫ్రెండ్స్. ఇదే వ్యూ పాయింట్, మెయిన్ వ్యూ పాయింట్ కోహిడా గుట్టలో. చాలా రిస్కీ అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాలా రిస్క్ చేసి ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ వచ్చినట్టున్నారు, వాళ్ళందరూ దిగారు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అదే ఓఆర్ఆర్ వ్యూ పాయింట్తో ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తే ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇది చూడండి, ఇక వన్ టైప్ సన్ రైజ్. దూరంగా ఉన్నారు చూసారా, అక్కడ పైకి వెళ్తే హైయెస్ట్ ప్లేస్ అనమాట కోహిడా గుట్టలో. అక్కడ నుంచి చూస్తే ఓఆర్ఆర్ పాయింట్ మొత్తం కంప్లీట్గా ఉన్నది ఉన్నట్లుగా మొత్తం మీకు కనిపిస్తుంది. అక్కడ వెహికల్స్ కానీ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్దాం పదండి, పైకి ట్రెక్ చేసుకుంటా. ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ, ఫన్నీగా చిన్న చిన్న గుట్లు ఉంటాయి. అలాగే నడుస్తూ కొంచెం జాగ్రత్తగా నడవాలన్నమాట. ఇక్కడ చాలా వరకు బండ్లన్నీ జారిపోతూ ఉంటాయి. చెప్పాను కదా, ఇక్కడ బండ్లన్నీ జారుతాయని. చాలా స్లోగా అడుగు వేసుకుని చూసి జాగ్రత్తగా నడిపించాలన్నమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్ చిన్న చిన్న పూలు ఉన్నాయి, గడ్డి పూలు. అక్కడ నుంచి ఒరిజినల్ ఫారెస్ట్ లాగా ఉంటుంది మొత్తం కూడా ట్రెక్కింగ్ చేస్తున్నా కూడా. కానీ ఏ హానికరమైన కీటకాలు అయితే నాకు కనిపించలేదు. పాములు కానీ ఎలాంటి వేరే కూడా కనిపించలేదు. ఇది చూడండి, ఇలా సందులో నుంచి ఇక్కడ ఈ మిడిల్లో నుంచి వెళ్తే మనకు దూరంగా ఓవరాల్ కనిపిస్తుంది చూడండి. అది అవుటర్ రింగ్ రోడ్, అమర్పేట దగ్గరలో ఉంటుంది ఎగ్జిట్.
ఇంకో ఎగ్జిట్ బెంగళూరులో ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చూడండి వేరే వాళ్ళు. ఈ చెట్టు చూడండి, అడవిలో ఫస్ట్ టైం ఇలాంటి చెట్టు చూడంటాను నేను. చాలా బాగుందన్నమాట. లైవ్ వ్యూలో, కెమెరాలో క్యాప్చర్ సరిగ్గా రాలేదు, చాలా లైవ్గా చూస్తే ఇలాంటి డిఫరెంట్గా ఈ కొంచెం ప్లేస్లోనే మనం చూడడానికి చాలా అందమైన ప్రకృతి పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు సిటీలో ఉన్న బిజీ లైఫ్కి ఉన్నదానికంటే ఒక వీకెండ్ ప్లాన్ చేసుకున్నారు, సాటర్డే ఆర్ సండే ఒకరోజు ప్లాన్ చేసుకున్నారంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకా డౌన్కి వెళ్దాం పదండి, ఆ వ్యూ పాయింట్ చూద్దాము, మీ అందరికి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చింది కొంచెం ఈ బండ్లు జారేలా ఉన్నాయి అనమాట, అందుకే కొంచెం కెమెరా కూడా బ్లర్ చేస్తా స్లోగా దిగుతున్నాను నేను, మీ అందరికీ చూపించాలి. ఇక్కడ నుంచి చూడండి, మనం అందరం ఎక్కడో అరకు, లంబసింగ్ అలా పెద్ద పెద్ద బడ్జెట్ ప్లాన్ చేస్తాం కదా, అలాంటి ప్లాన్స్ ఏమీ లేకుండా మినిమం మీరు అలాంటి పెద్ద బడ్జెట్ ప్లాన్ చేయాలంటే మినిమం ఒక 500 పెట్రోల్తో, జస్ట్ బ్రేక్ఫాస్ట్తో, ఒక 2 ఛాయలతో కంప్లీట్ అయిపోతుంది ఈ ట్రెక్కింగ్, ఈ ట్రిప్ అంతా కూడా. వీకెండ్కి చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న బుషెస్ చూడండి, మనం లోనికి వెళ్ళి అవి చెక్ చేసాం. ఇది చూడండి, గడ్డి పూలు అనమాట. ఆ గడ్డి పూలు చాలా చిన్నగా మైనర్గా ఉన్నాయి, చూడడానికి చాలా చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు చూడండి, ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ దగ్గర వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్దాం చూడండి. అక్కడికి వెళ్ళాలంటే ఈ ప్లేస్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం ల్యాండే కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళొచ్చు. స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా నడవడం వెళ్ళటం కాకుండా కింద నుంచి కొంచెం వంగి వెళ్ళాలన్నమాట. కింద నుంచి అలా బెండ్ అయ్యి చూసుకుంటూ ఉండాలి, మనం చూసుకుంటూ స్లోగా ఎక్కాలి. ఇక్కడ రాళ్ళు చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో. స్లోగా ఎక్కితే మన డెస్టినేషన్ అంతా దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది. ఒక్కో రాయి మీద నుంచి ఒక్కో వ్యూ పాయింట్, ఒక్కో రాయి మీద నుంచి ఒక్కో వ్యూ పాయింట్ కనిపిస్తుంది. స్లోగా ఇంకా నేను పైకి వెళ్తున్నాను చూడండి. అలాగే ఈ కోహిడాగుట్ట చాలా పురాతనమైనదని నమ్ముతారు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ కానీ, ఏరియా వాళ్ళందరూ కానీ. సుమారు 250 సంవత్సరం క్రితం నుంచి ఈ ఆలయం ఇక్కడ ఉందని, ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిచాడని వీళ్ళందరూ నమ్ముతారనమాట. ఈ కోహిడాగుట్ట ఓఆర్ఆర్ నుంచి సిటీలో ఎక్కడున్నా సరే మీరు 1 అవర్లో వచ్చేయచ్చు. 30 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుంచి కోహిడాగుట్టకి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనమాట. ఈజీగా మీరు మీ ట్రావెల్ అనేది చూసుకోవచ్చు. చూడండి, ఇంక మనం ఈ చిన్న చిన్న చెట్లలో నుంచి కొంచెం జాగ్రత్తగా వెళ్తే చాలు. మ్యాక్సిమం ఇక్కడ ఏమీ ఉండవు, నాకు ఎప్పుడు కూడా ఏమీ కనిపించలేదు, చిన్న తొండలు లాంటివి కనిపించినాయి అంతే. ఓకే, ఇక్కడ నుంచి వస్తున్నాం మనం. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ చూడండి, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది ఒక స్టోన్ మీద కూర్చి ఇక్కడ ఒక పాయింట్. డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒక్కో జోన్లో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి, కంప్లీట్గా పైన ఉన్న ఇంకో బ్యాచ్ ఉన్నారు చూడండి, ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్దాం మనం. ఈరోజు వీకెండ్ కాదు, అందుకని కొంచెం తక్కువగా ఉన్నారు మెంబర్స్. అదే వీకెండ్ టైంలో అయితే, సాటర్డే సండే అయితే చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్లో మనం వీడియో తీయలేమని చెప్పి నేను రాలేదని. ఇది చూడండి, డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసుకునే వాళ్ళకి కానీ, బైక్ రైడింగ్ చేసేవాళ్ళు, ఫోటో షూట్ చేసేవాళ్ళు, న్యాచురల్ ఫోటోగ్రఫీ, న్యాచురల్ వీడియోగ్రఫీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేయచ్చు. అంత బాగుంటుంది అన్నమాట. ఒక మినీ లంబసింగి లాగా, మినీ అరకు లాగా. అరకు వెళ్ళే ఉంటారు కదా మీరు, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అంత హైలైట్గా లేకపోయినా సరే ఇక్కడ ఉన్న అరకు వెళ్ళాలని ఫీల్తో వెళ్ళలేకపోయే వాళ్ళు ఎవరైనా సరే మన కోహిడా వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఫొటోస్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ స్టోన్స్లో నుంచి కూడా చాలా అడుగులు జాగ్రత్తగా వేయాలి. వాళ్ళు చూడండి, ఎడ్జ్లో ఉండి ఫోటో దిగుతున్నారు. ఆ బ్యాచ్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ బ్యాచ్ లాగా ఉన్నారు. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడికి వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, లవర్స్ వస్తారు, అలానే వస్తారు. ఈ దూరంగా చూడండి, కోహిడా విలేజ్ కనిపిస్తుంది, మన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఒక్క నిమిషం చూపిస్తాను మీ అందరికి బిల్డింగ్స్. మనం వచ్చేసాం దగ్గరికి. ఓఆర్ఆర్ కనిపిస్తుంది కదా, ఆ ఓఆర్ఆర్ నుంచి ఆ రైట్ సైడ్ ఉన్నదంతా కోహిడా బిల్డింగ్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా రామోజీ ఫిల్మ్ సిటీ ల్యాండ్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో సంగీ టెంపుల్ కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్ సైడ్. ఆ సంగీ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది మంచి వ్యూ పాయింట్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ ఈ కోహిడా గుట్ట మీద. ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ అనేది చాలా 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 బాగుంటుంది. చూడండి, అక్కడికి వెళ్తున్నాను. ఇది కంప్లీట్ ఎండింగ్ అనమాట. అక్కడ చూడండి, ఆ స్కై కానీ అదంతా మంచిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ లైవ్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తాను, మీకు అర్థమవుతుందా లేదా.
ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అది నేను దూకాను. అలాంటి రిస్కీ స్టంట్లు మాత్రం చేయొద్దు. నేను కొంచెం షూ నాది కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఏదో ట్రై చేద్దామనే ఉద్దేశంతో ట్రై చేసే, కానీ చేసిన తర్వాత నాకు భయం వేసింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. సూపర్ వ్యూ అనమాట. మొత్తం టోటల్ అటు సైడ్ రైట్ సైడ్ ఓఆర్ఆర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కోహిడా హిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఫైనల్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే రెడ్ కలర్లో స్కై, అలాగే వైట్ కలర్లో మంచు, ఆ సూర్యుడు మన మీద పడతా ఉంటే ఆ కిరణాలు, ఆహా, అసలు ఆ అనుభూతి ఎలా ఉంటుందండి. అప్పటి వరకు చలిలో ఉన్న మనం ఆ ఎండకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది స్టోన్ పాయింట్ అనమాట, స్టోన్ వ్యూ పాయింట్. మనం టాప్ ఆఫ్ ద మిడిల్ వ్యూ పాయింట్ అని ఇంతకుముందు చెప్పాను కదా, టాప్ వ్యూలోకి వెళ్తే ఈ మిడిల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తూ ఉన్నది రామోజీ ఫిల్మ్ సిటీ, ఆ వాటర్ బ్యాక్ సైడ్ వాల్ సైడ్ ఉన్నదంతా అనమాట. ఇది ఫ్రెండ్స్ కోహిడా కంప్లీట్గా ట్రెక్కింగ్ మీరు చేయాలన్నా ఎంజాయ్ చేయాలన్నా ఇదే కంప్లీట్గా. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నా చూడండి, కోహిడా గుట్టలో చాలా నెంబర్ ఆఫ్ కోతులు ఉంటాయి. వాటితో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా బ్యాగ్లో స్నాక్స్ తెచ్చుకున్నా, థమ్స్అప్ తెచ్చుకున్నా, అలాంటివి ఏమో తెచ్చుకున్నా కూడా మ్యాక్సిమం అవి తీసేసుకునే దగ్గర ఉంటుంది. కొండ మీద ఉంటారు కాబట్టి వాటికి భయపడి అటు ఇటు బెదరొద్దు, అవి ఏమీ చేయవు. మీ దగ్గర ఏదైనా ఉంటే ఫుడ్ ఉంటే తీసుకుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే కంప్లీట్ టూర్. ఇంక ఇలాంటి టూర్లు మీరు కావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కోహిడా హిల్స్లో మంచి మంచి వ్యూ పాయింట్స్ అన్ని క్లిక్ చేసాము. ఈ టాప్ 10 ఫొటోస్ అని దీంట్లో పెట్టాను చూడండి, వ్యూస్ కోసం. మీకు ఏంటంటే వీడియోలో కొంచెం దానికన్నా ఫొటోస్లో చాలా బాగుంటుందని ఆ ఫీల్తో ఇది పెట్టాము. ఇవన్నీ మీకు నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి. ఇలా మీరు సపోర్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ అస్. ఎలాంటి వల్గర్ కంటెంట్ మన దాంట్లో పెట్టము. ఇలానే మంచి కంటెంట్తో ఉన్న ఇన్ఫర్మేషన్తోనే నీట్గా మీకు పెడతాము. ఈ వీకెండ్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ సాటర్డే సండే రోజు ఏంటంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే కన్ఫామ్గా మీరు సాటిస్ఫై అవుతారు అక్కడికి వెళ్ళినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.